8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. సో అంటే ఫైనల్లీ ఇప్పుడు ఈ కూటమి విజయానికి మీరు కారణాలు ఇంత మెజారిటీ సీట్స్ రావడానికి, సో వైసీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏం చెప్తారు మీరు? రెండు విషయాలండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఒక సైకో పాలన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే మన ల్యాండ్ మనం అమ్ముకోవాలంటే మన ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలా. ఎంఆర్ఓ ఏమంటాడు, ఆర్డీఓ పర్మిషన్ తీసుకోమంటాడు. ఆర్డీఓ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోమంటాడు. ఎమ్మెల్యే వచ్చి ఈ ల్యాండ్ మాకు కావాలి, మాకు ఇంత రేటు కట్టి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది రాజకీయం, ఇది చుత్ర రాజకీయం. ఇది మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్లో కాచేయడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పన్నాగం. రెండోది మొత్తం టోటల్గా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొత్తం టోటల్గా అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. అక్కడ భోజనాలు కానీ కరెక్ట్గా ఎక్కడా కూడా లేవు. దేవుణ్ణి కరెక్ట్గా మనం 300 రూపాయల టికెట్ 5,000 రూపాయలు. మామూలుగా మీకు ఇది బ్రేక్ దర్శనం 15,000. ఈరోజు మొత్తం సామాన్య భక్తులు ఫ్రీ దర్శనం లేదు, దేవుని చూడటానికి ఫ్రీ దర్శనం లేదు. 20 గంటలు చెప్పడం, ఇవన్నీ బ్లాక్లు అమ్మడం, ఇవన్నీ అలాగే అయిపోవడం, ఇవన్నీ నుండి ఒకటి కాదు. అలాగే మొత్తం టోటల్గా పోలవరం లేకపోవడం, కట్టకపోవడం, రాజధాని కట్టకపోవడం, ఈ మొత్తం టోటల్గా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి ఒక ఆయనకు ఉండటానికి ఒక బిల్డింగ్ కట్టుకోవడం, అలాగే మొత్తం టోటల్గా రాష్ట్రంలో మొత్తం రోడ్లు బాగోపోవడం, మొత్తం టోటల్గా ఎక్కడైతే ఉందో పరిశ్రమలు రాకపోవడం, మొత్తం ఇచ్చిన మినిస్టర్లు ఒక మొత్తం టోటల్గా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక్కొక్కటిగా ఒక్కొక్క శ్లోకం ఇచ్చారు. ఒకరు ఒకలాగా తిట్టాలి, ఒకలాగా తిట్టాలి. ఆ మొత్తం గనుల శాఖ మంత్రి ఒకలాగా తిట్టాలి, పరిశ్రమ శాఖ మంత్రి ఒకలాగా తిట్టాలి, ఇరిగేషన్ మినిస్టర్ ఒకలాగా తిట్టాలి, టూరిజం మినిస్టర్ ఒకలాగా తిట్టాలి, హోమ్ మినిస్టర్కి సైలెంట్గా ఉండమని చెప్పారు. వీళ్ళందరికీ సంతకాలు పెట్టాల్సింది మొత్తం టోటల్గా సంతకాలు మాత్రమే పెట్టాలి, ఏదున్నా మేము చూసుకుంటాం. ఒక గేటు కూడా వేయలేదు, ఇరిగేషన్ మంత్రి ఒక గేటు కూడా వేయలేదు పోలవరం. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపలేకపోయాం. మొత్తం టోటల్గా మొత్తం ప్రత్యేక హోదా తేలేకపోయాం. 22 మంది ఎంపీలు ఇస్తే 22 మంది ఎంపీలు ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు. మణిపూర్లో రాష్ట్రంలో క్రిస్టియానిటీ మొత్తం టోటల్గా అన్ని చర్చలు తగలబెట్టి ఉంటే ఒకరోజు కూడా మనం క్రిస్టియానిటీ కోసం కానీ వాళ్ళ కోసం ఖండించలేదు. అలాగే మనం హిందూ ముస్లిమ్స్ అందరినీ కూడా మనం ఎక్కడా కూడా వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండలేదు. అలాగే హిందువులకు కానీ ఇంకోటి కానీ ఎన్ని అంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మొత్తం ఒక అంధకారమైన ఒక రౌడీజం పాలన, ఒక మొత్తం టోటల్గా ఒక చెల్లులకి సెక్యూరిటీ లేదు. మీ చెల్లుల్నే మీరే డబ్బులు ఇచ్చి మొత్తం టోటల్గా అడ్డమాని పేడ్ ఆర్టిస్టులు పెట్టి అసభ్యకరంగా తిట్టిస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డే కాదని చెప్పిస్తుంటే ఇక తెగమూలు అందరూ తల్లడిల్లిపోయి రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రపంచానికి దేవుళ్ళ పూజించే ఆ వ్యక్తికి ఆయన బిడ్డే కాదు అని అంటుంటే కళ్ళంట నీరు వచ్చింది. ఏమిటి ఇది రాజశేఖర రెడ్డి గారికి పట్టిన పరిస్థితి? ఆ కుటుంబాన్ని ఏంటిది, ఈ కుటుంబం ఇలా చేసుకుంటున్నారు ఏంటి? ఆ తల్లిని కాదన్నావు, చెల్లిని కాదన్నావు, బాబాయిని కాదన్నా, బాబాయిని చంపేశారు. బాబాయి ఎవరు చంపారో తెలియదు, బాబాయి కూతుర్ని కాదన్నావు. చెల్లులు ఎప్పుడు కూడా ఉసురు మనకెప్పుడు. అందుకే అంటారు ఆడపడుచు వచ్చిందిరా చీర పెట్టి సారి పెట్టి పంపించండి. ఆడపడుచుని మనం ఏడిపించవద్దు. ఆడబిడ్డ కన్నీళ్ళు మనకి ఇంటికి మంచిది కాదు. అందుకనేసి మనకి ఇంటికి ఆడబిడ్డనికి మాత్రం కన్నీరు పెట్టించొద్దు అంటారు పెద్దలు. ఆడబిడ్డని కన్నీరు పెట్టించావు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఒక యుగో. మీ భార్య మాట నమ్మావు, భార్య ఏం చెప్తే అదే నమ్మావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తే అదే నమ్మావు. మొత్తం సోషల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఏం చెప్తే సోషల్ మీడియా అసభ్యకరంగా మీ తండ్రి మీదే తిట్టించావు, మీ తల్లి మీదే తిట్టించావు. ఇదంతా జనాలు గమనించారు. రేపు ఉదయం నీ చెల్లెలకే సెక్యూరిటీ లేదు, నా కూతురికి సెక్యూరిటీ ఉంటుందా, నా కొడుకుకి సెక్యూరిటీ ఉంటుందా, నా మాన ప్రాణాలకు సెక్యూరిటీ ఉంటుందా అనుకున్న అక్క చెల్లెలు అందరూ ఆలోచించుకున్నారు. రేపు ఉదయం ఈ వైసీపీ రౌడీ ముక్కలు అందరూ వచ్చి మన మీద ఇంటికాడ దూరి కూర్చుంటే ఏం చేస్తాం, మన ల్యాండ్ లాక్కుంటే ఏం చేస్తాం, మన స్థలాలు లాక్కుంటే ఏం చేస్తాం అని ఒక ఆలోచన వచ్చేసి కనుక అప్పుడు దాన్ని ఏం చేశారంటే మొత్తం రాష్ట్ర ప్రజలు ఒక ఓటు రూపంగా ఒక కోపంతో కసితో ఎన్ఆర్ఏలు అందరూ మొత్తం వచ్చి కసితో ఓటేసి రాత్రి 12 గంటల దాకా ఆ రుణం తీర్చుకున్నారు. చంద్రన్న రావాలి, ఉదు తుఫాను అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కాపాడాడు, మన విశాఖపట్నం కాపాడాడు, అమరావతి పూర్తి చేయాలి, చంద్రన్న అమరావతి రాజధాని పూర్తి చేసి వాళ్ళందరికీ మనందరికీ నీడనిచ్చి మన రాష్ట్రానికి మనం ఎక్కడుందంటే మన అమరావతి రాజధాని చెప్పుకోవడానికి గొప్పగా ఉండాలి. కనుక అందుకే ఆయన రుణం తీర్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి చంద్రన్నకి ఈసారి మనం ఛాన్స్ ఇద్దాం. ఆయన కంపల్సరీ మన రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు. సీనియర్ మోస్ట్ నాయకుడు. మన హైదరాబాద్ ఎలా తీర్చిదిద్దాడు మనకు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే తీర్చిదిద్దాడు అని ఒక నమ్మకంతో
కసితో ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కోపంతో ఓటేశారు. మీరు మా ఇంటికి ఏ ఇంటికి వెళ్తే పోస్టులు అంటించారో ఆ పోస్టులు పట్టుకొచ్చారు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ పోస్టులు పట్టుకొస్తే పోస్టులు పట్టుకొని చూసి ఓటేస్తారేమో అనుకున్నారు. కసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి సైకిల్ గుద్దారు. వీళ్ళేమనుకుంటున్నారు అందరూ ఏజెంట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు ఓట్లని వీళ్ళు అనుకుంటారు. అందుకే ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం పెట్టేశారు. ఆల్రెడీ విశాఖపట్నం రూములు బుక్ చేశారు. మొత్తం టోటల్గా అందరూ అన్నీ బుక్ అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసుకొచ్చింది ప్రేమతో కాదు, కసితో. మన ఇంటికి ఫోటో అంటించారు కదా, మన ఇంటిని కూడా కబ్జా చేసేస్తున్నారేమో, పాస్బుక్ల మీద ఫోటోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఇంక ఎక్కడేముంటుందో తెలియదు తీసుకొచ్చి ఆహా ఈయన అని చెప్పి కసితో సైకిల్ ఓటేశారు, కసితో గాజు ఓటేశారు. ఓకే రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తే బాగుంటుందంటారు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి హోదా తగ్గట్టే ఆయన కూడా ఉంటుంది. ఆ విలువలు ఉంటాయి, ఆ వాల్యూస్ ఉంటాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తక్కువ చేయరు. ఆయన విలువలతో వాల్యూతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కలిపే పాలన చేస్తారు, ఇద్దరు కలిపే ఉంటారు. ఆయన మొత్తం టోటల్గా రాష్ట్రానికి కాపులందరూ ఆయన అవునన్నా కాదన్నా కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వైపు ఉన్నారు. అందరూ కలిపి ఆ ఇద్దరు పాలన బాగా చూడాలి. ఆయన హోదా తగ్గకుండా చేస్తారంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. గతంలో మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు కాపుని బీసీలో చేర్చాలని. మంచో చెడో మా కాపు నాయకుడు, కాపు పోరాట సమితి నాయకుడు, ఒకే పొరపాటునో ఆయన నేను ఓడిపోతే కాపు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నాడు. పెద్దలు విజ్ఞులు ఆయన అలా మార్చుకోకూడదు. ఆయన కాపు నాయకుడిగా బీసీలో ఆయన తరపు నుంచే మనం బీసీలో చేరాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారు అతి బాగా దగ్గర మీకు ఉన్నారు కాబట్టి దయచేసి మనం పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ చొరవ తీసుకొని కాపుల్ని ఎప్పటి నుంచో మా చిరకాల కోరిక కనుక కాపుల్ని బీసీలో చేర్చడానికి మాకు ప్రోత్సాహిస్తారని, ఎక్కువగా మా కోసం మాట్లాడతారని, పార్లమెంట్లో వచ్చిన ఎంపీలందరూ కూడా మాట్లాడతారని, అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీలందరూ కూడా మా పార్లమెంటు 9th షెడ్యూల్ కోసం మాట్లాడతారని ఆలోచనతో ఆయనకి మా నమ్మకం, ఆయన మీద నమ్మకం మాకుంది కనుక అదొక్కటే మా విన్నపం. అంతకని బీజేపీ సపోర్ట్ ఇప్పుడు టీడీపీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? టీడీపీకి, జనసేనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఏమంటారు బీజేపీ సపోర్ట్తో? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 2.5 ఫీ వచ్చాయి, 18 సీట్లు టీడీపీ, మా సీట్లు కన్ఫర్మ్ ఆంధ్రప్రదేశ్కు ఉండాలి. అలాగని చెప్పి గర్వం లేదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే, మా రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్రం డెవలపింగ్ అవ్వాలి, మా రాష్ట్రం ఫండ్స్ రావాలి, మా రాష్ట్రం రాజధాని పూర్తి అవ్వాలి, మా రాష్ట్రంలో పోలవరం పూర్తి అవ్వాలి, స్టీల్ ప్లాంట్ మొత్తం టోటల్గా మాకు ఆ ప్రైవేటీకరణ అవ్వకుండా గవర్నమెంట్గా ఉండాలి, విశాఖపట్నం వాల్టేజ్ జంక్షన్ పూర్తి అవ్వాలి, పరిశ్రమలు రావాలి, మాకు మొత్తం టోటల్గా మాకు రావాల్సిన ఫండ్స్ అంతా మాకు డెలివరీ అవ్వాలి, మా రాష్ట్రాన్ని సస్యామలంగా చేసుకోవడానికి పరిశ్రమలు వచ్చి ఎంప్లాయ్మెంట్ రావాలి. అవి మాత్రమే ఆయన అడుగుతాడు. మాకు పోర్ట్ఫోలియోలు కానీ ఏం వద్దండి, మా పోర్ట్ఫోలియోలు కాదు, మాకు రావాల్సిన వాటాలు మాకు ఇస్తే మా రాష్ట్రాన్ని మేము అంధకారంలో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మిగులు కరెంట్ ఉన్నది, తగులు కరెంట్లో ఉన్నాం, మాకు మిగులు కరెంట్ వచ్చేటట్టు మళ్ళీ ఉండాలి. మేము మిగులు కరెంట్ ఇస్తూ మీరు వెళ్ళారు, మేము మిగులు కరెంట్ని తగులు కరెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా రోజు 10 గంటల కరెంట్ లేకుండా పోతుంది, అంధకారంలో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కాపాడటానికి, నిలబడటానికి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మన నరేంద్ర మోడీ గారు కాపాడండి అని చెప్పి ఆయన ఇచ్చిన దాంట్లో సపోర్ట్ చేయమని అడుగుతాడు. స్పెషల్ స్టేటస్ కాకుండా ఆయన ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అపోజిషన్ టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి ఏం కావాలో, మన రాష్ట్రానికి ఏం కావాలో ఆయన తెచ్చుకోవడానికి అన్ని ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటూ కేంద్రం నుంచి అన్నీ తేగలుగుతారని నమ్మకం ఉంది. అదే అడుగుతారు ఆయన. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.